ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోబానగర్ సమీపంలో ఆదివారం నాణ్యత లేమి కారణంగా ఏడాదిలోనే సిమెంట్ పలకలు కొట్టుకుపోయి కోత గురైన సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కాల్వ మళ్లీ కూలిన రాజీవ్ లింక్ కాంగ్రెస్ నిర్మాణ కౌశలం 3 రోజుల్లో 2 సార్లు కొట్టుకుపోయిన కాలువల సైడ్ గోడలు మొన్న ఎన్కూరులో నేడు వినోబానగర్లో ఘటన రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం 80 కోట్లతో చేసిన నాసి రకం పనులు నీటిపాలు రాజీవ్ కాలువలో ఊడిపోతున్న సిమెంట్ గోడలు మేడిగడ్డ పగుళ్లపై నిందలేసే సర్కార్ పెద్దల నిర్వాకం ఇది. అరే కనీసం ఏడాది కాకముందే కొట్టుకోపోతే మీరు ఎవడు కడతాండు, ఎందుకు కడతారు? ఇట్లాంటి నిర్మాణాలు చేస్తున్నటువంటి వాడిని ఉరి తీయాలి కదా. మరి ఈరోజు ప్రైవేట్ స్కూల్ కోసం రీల్ చేసిందని ప్రభుత్వ స్కూల్ గవర్నమెంట్ టీచర్నే సస్పెండ్ చేసిరు. ఆమె మళ్ళీ సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేదంటే ఆమెను కామెంట్ చేసింటే ఆమె ఉద్యోగాన్ని రాజీనామా చేసింది. ఇదే కొత్తగూడెం జిల్లాలో. మరి ఈడ ప్రాజెక్టు చేసినటువంటి సంగతి ఏంది? వాని ఫోటో ఏది? వాని వివరాలు ఎందుకు బయట పెడతలేరు? వాని నష్టపరిహారం ఎంత ఇస్తున్నారు? అరే 100 కోట్ల రూపాయలు పెట్టి కట్టేటువంటి బ్రిడ్జీలు, కెనాళ్ళు, కాలువలు కనీసం ఏడాది పాటు ఉండకపోయేది ఉంటే ఎవరి కోసం కడతారు? అవి ఎవరి కోసం కడతారు? ఎప్పుడో వేసినటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువ ఇప్పటికీ మంచిగా ఉన్నాయి కదా, మీకేం రోగం వస్తుంది? అరే మరీ నిర్మాణం చేస్తున్నప్పుడు నాణ్యత లేకుండా ఇంత దారుణంగా నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపడితే ఎవరు దానికి బాధ్యులు? ఒక రోడ్డు పోసేది ఉంటే ఏడాది పాటు కూడా రోడ్డు ఉండదా? ఒక బ్రిడ్జి వేసేది ఉంటే కనీసం 6 రోజులు కూడా బ్రిడ్జి నిర్మాణం ఉండదా? రోడ్లు చక్కగా ఉండవు, బడులు చక్కగా ఉండవు, పాలన చక్కగా ఉండదు, ప్రభుత్వ ఆసుపత్రులు చక్కగా ఉండవు, గవర్నమెంట్ వైద్యం చక్కగా ఉండదు, కాలువలు చక్కగా ఉండవు. ఏం బీకనికి ఇక పాలన చేసేది మీరు? ఏది ఒక్కటి చూపించండి, ఇంకో ఇది మేము నిర్మాణం చేసినాం, ఇది ఇంత ఘనంగా ఉన్నదని. ఏమనంటే మళ్ళీ విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద 4 విగ్రహాలు పెట్టాలి, పోరగాళ్ళు అందరూ తీసుకొచ్చి అలా కూర్చోబెట్టాలి. నవ్వుతారు పోరగాళ్ళు, చిన్నపిల్లలు. ఒక్కొక్క చెల్లి నవ్వుతా అంటే స్క్రీన్ షాట్లు కూడా తీసుకొని పెట్టుకున్నాను నేను. ఎవరు ఏం మాట్లాడతారో అర్థం కాదు, ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారో వాళ్ళకి తెలియదు. సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు తీసుకొచ్చి మీరు ఆడ పెట్టిరు. మీ కార్యకర్తలు చచ్చిపోయారా? వాళ్ళని తీసుకొచ్చుకోపోయారు? పిల్లల్ని పొద్దున నుండి సాయంత్రం రాక మీ మీటింగ్ కోసం ఎందుకు కూర్చోబెడతారో నాకు అర్థం కాదు. మళ్ళీ వీళ్ళు ఇళ్ళకి పోయి చూసేసరికి ఈడనేమో మొత్తం డబ్బాలు కొడుతూ ఉంటారు. వీళ్ళు వెనక్కి తిరిగిపోయి చూసి వాళ్ళ ఊర్లోకి పోతే రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, కొండ సురేఖ కానీ అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు అనుకో, రేవంత్ రెడ్డి డబ్బా కొట్టు తప్ప వాళ్ళు ఏం చేయలేదు అనుకో. ఈ వెనుక పోయి చూసేదంటే ఏముండదు. స్కూల్కి పోతే బాత్రూమ్లు చక్కగా ఉండవు, బాత్రూమ్లు చక్కగా ఉన్నా కడిగేటోడు ఉండడు, కడుగుదామన్నా పినాయిలు ఉండదు, స్కూల్ గోడలు చక్కగా ఉండయి, ఎలుకలు వస్తాయి. మొన్న జిల్లాలో ఎలుకలు కలిసి 11 మంది విద్యార్థులకు ఎలుకలు కలుతాయా? ఫుడ్ చక్కగా ఉండదు, వంటలు ఉండరు, ఆ రేషన్ బియ్యం పురుగులు పట్టి ఉంటాయి, ఆడికి వచ్చేటువంటి బియ్యం పురుగులు పట్టి ఉంటాయి, కూరగాయలు కుళ్ళిపోయి ఉంటాయి. ఏం పాలన? ఎవరి కోసం చేస్తారు పాలన? చేతగానప్పుడు దిగిపోవాలి కదా. కేవలం కాంట్రాక్టర్ల కోసం మీ పాలన కొనసాగిస్తున్నారా? మెట్రో రైలు కోసం 3 సార్లు ముఖ్యమంత్రి వేస్తాడు ఢిల్లీకి. ఏనాడన్నా గురుకుల పాఠశాలల కోసం పోయినామా? ఏనాడన్నా విద్యార్థులకు ఎలుకలు కరుస్తున్నాయి, ఎలుకలు రాకుండా పకడ్బందీగా మనం ప్రహారీ గోడలు నిర్మిద్దామని చెప్పేసి ఎప్పుడన్నా పోయినావా? బాత్రూమ్లు తెలంగాణ రాష్ట్రంలో ఏ స్కూల్లో కూడా బాత్రూమ్లు పెట్టడానికి స్కావెంజర్లు లేరు. వాళ్ళ కోసం పథకం తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాలు కూడా ప్రతి స్కూల్లో స్కావెంజర్ పెడదామని చెప్పేసి దానికోసం ఎప్పుడన్నా పోయినావా? బాత్రూమ్లు నిర్మించాలని చెప్పేసి ఎప్పుడన్నా అడిగినావా? పాఠశాలలో మంచినీళ్ళు లేవు, మంచినీటి పథకాన్ని ప్రతి పాఠశాలలో మంచినీళ్ళు అక్కడే వాళ్ళకు ఫిల్టర్ అయ్యే విధంగా ఫిల్టర్ బెడ్లు నిర్మించాలని చెప్పేసి ఎప్పుడన్నా పోయినావా? ఎవరి కోసం పోతారు మీరు ఢిల్లీకి? ఎవరిని కలుస్తారు ఢిల్లీలో? ఏం చేస్తారు ఢిల్లీకి పోయి? ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయి? ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు? ఎప్పుడన్నా పేదవాని కోసం, ఎప్పుడన్నా విద్యార్థుల కోసం, ఎప్పుడన్నా పాఠశాలల కోసం, ఎప్పుడన్నా వైద్యం కోసం పోయిరా? మాకు ఆ ప్రాజెక్టు కావాలి 50,000 కోట్లు కావాలి, మాకు ఈ ప్రాజెక్టు కావాలి 10,000 కోట్లు కావాలి, మాకు ఆ ప్రాజెక్టు కావాలి 1000 కోట్లు కావాలి. నిర్మాణాల కోసం తప్ప, నిర్మాణంలో కమిషన్ ఉంటుంది కాబట్టి ఆ కమిషన్లో మీ వాటా ఇంత మా వాటా ఇంత అని మాట్లాడుకోవడం కోసం తప్ప
మీరు ఎప్పుడన్నా పేదవాని కోసం, లేదంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం, లేదంటే విద్యార్థుల కోసం, ఉపాధి లేనటువంటి నిరుద్యోగుల కోసం, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళ కోసం, విద్యార్థుల కోసం ఎప్పుడన్నా ఏదన్నా ఫైల్ పట్టుకొని మీరు ఢిల్లీకి పోయిరా? ప్రతిపక్షాలు 24 గంటల పాటు రైతులు భూములని రైతులను అడ్డం పెట్టుకొని భూముల గురించి మాట్లాడుతున్నాయి తప్ప ఎప్పుడన్నా విద్యార్థుల కోసం రోడ్డు ఎక్కేటువంటి ప్రయత్నం. ఢిల్లీలో అభిజిత్ దీక్ష చేస్తూ ఉంటే ఇక్కడ కేటీఆర్ గారు దీక్ష చేసిరు. ఏమని? పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా దీక్ష చేసేటువంటి ఏమంటారు దానికి ఆ అర్హత మీకు ఉన్నదా? కేటీఆర్ గారికి ఆ అర్హత ఉన్నదా? పేపర్ లీకేజీలకు తెలంగాణలో మీరు బీజం వేసిందే మీరు కదా. దానివల్ల ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయేదంటే వాళ్ళ మీద కామెంట్లు చేసింది మీరు కదా. ప్రవళిక ఉసురు వట్టినే పోతుంది అనుకుంటారా? ఎవరి కోసం పాలన చేస్తున్నారు మీరు? ఎన్ని కోట్లు తీసుకొస్తున్నారు విద్య కోసం, వైద్యం కోసం? ఇక మళ్ళీ పోయి ప్రైవేటు ఆసుపత్రుల ఓపెనింగ్కు లైన్లు కడతారు మంత్రులు. ముఖ్యమంత్రి, 4-5 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక్కడు పోతే సరిపోదా? హైదరాబాద్ నుండి హన్మకొండ వరకు ఫ్లెక్సీలు నిర్మాణం చేస్తారా? హైదరాబాద్ నుండి హన్మకొండ వరకు అండి. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఓపెనింగ్ చేయడానికి పోతే హైదరాబాద్లో మొదలైతే, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మొదలైతే ఆ ఆసుపత్రి వరకు 100,000 బ్యానర్లు. ఆ బ్యానర్ల ఖర్చు పెట్టేది ఉంటే కనీసం 10 నుండి 20 ప్రభుత్వ పాఠశాలను బాగు చేయొచ్చు కేవలం బ్యానర్ల ఖర్చుతో. ఏ ఫ్లైఓవర్ కనబడితే ఆ ఫ్లైఓవర్కు బ్యానరే, ఏ కటౌట్ పెట్టుకునేటువంటి బోర్డు కనబడితే దానికి బ్యానరే. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని మీరు నిరుపయోగం చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడాలంటే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతిని కేసులు పెడతారు. ఎన్ని కేసులు పెడతారు? ఎంతమంది మీద పెడతారు? సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పేసి మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి. మీకే ఉంటాయా మనోభావాలు? సర్పంచులకు ఉండయా? వాళ్ళ పిల్లలకు ఉండయా? వాళ్ళ పిల్లలకు ఉండయా? నీ ఇంట్లోకి వెళ్ళి చచ్చిపోతే ఊకుంటావు నువ్వు?